హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈరోజు వీడియోలో 3 ఇయర్స్ బేబీ గర్ల్కి లెహెంగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. చూసేయండి. మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి. ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ కటింగ్ వీడియో అనేది మిస్ అయిపోయింది, అందుకని కట్ చేసేసాను. కానీ వీడియో మిస్ అయిపోయింది. కొంచెం బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. బాడీ ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. బాడీ కటింగ్ అనేది ఉంది. లాస్ట్ వీడియోలో లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను, ఒకసారి అది చూడండి. ఈ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్. మొత్తం బ్లౌజ్ లెంత్ 12 ఇంచెస్. కింద 4 ఇంచెస్ ఫ్రిల్స్ వస్తాయి. ఇక్కడ ఫ్రిల్స్ వస్తున్నాయి కదా, ఆ విధంగా ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు 4 ఇంచెస్ మైనస్ చేసుకుంటే యాక్చువల్గా 8 ఇంచెస్ రావాలి. నేను ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే చిన్న పాప కాబట్టి ఎప్పుడైనా కొంచెం 2-3 సార్లు వేసేసరికి పెద్దవాళ్ళు అయిపోతారు, మళ్ళీ ఇది కొరచ అయిపోద్దని చెప్పి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్కి పోతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 4 ఇంచెస్ ఫ్రిల్స్ వస్తాయి చూడండి. మిగతా 4 ఇంచెస్ ఇది కట్ చేసుకున్నాను. ఇలాంటివి 4 పీసెస్ కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 4 ఇంచెస్ ఫ్రిల్స్ కావాలి అంటే 5 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే పైన స్టిచ్చెస్కి ఒక హాఫ్ ఇంచు, కింద స్టిచ్చెస్కి ఒక హాఫ్ ఇంచు, మొత్తం 1 ఇంచ్ స్టిచ్చెస్కి పోతాయి కాబట్టి 5 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఇంక మిగతా అంతా అంతే, మామూలుగా బాడీ ఎలా అయితే కట్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాను. వేస్ట్ కానీ, ఇక్కడ చెస్ట్ కానీ, ఇక్కడ 1 ఇంచ్ ఖర్చు కోసం అంటే హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. నెక్ కట్ చేసుకోలేదు, కుట్టేటప్పుడు కట్ చేస్తాను నేను. దీన్ని బట్టి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి, మెయిన్ క్లాత్ ఇది ఒక బాడీ పార్ట్ దీని మీద పెట్టేసుకుని కట్ చేసుకున్నాను. తర్వాత యాడ్ చేసిన తర్వాత మిగతా వేస్ట్ అంతా చుట్టూ వేస్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రిల్స్ కోసం. చాలా చిన్న చేతులు అంటే చిన్న పాపే కాబట్టి 3 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. స్టిచ్చెస్తో కలిపి 350, పావు తక్కువ 4 ఇంచులకి మార్క్ చేసుకున్నాను లెంత్. అలాగే ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇది కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా హ్యాండ్స్ యాడ్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఎదురు బెదురు చూసుకోవాలి. అప్పుడే హ్యాండ్స్ అనేవి 2 వైపులకు వస్తాయి, లేదంటే ఒకే వైపుకి వచ్చేలాగా రెడీ అవుతాయి. చూడండి, ఇది మంచి వైపు పెట్టాను మెయిన్ క్లాత్. ఈ బార్డర్ అనేది హ్యాండ్కి చివర వచ్చేలా చూసుకొని అక్కడి నుంచి యాడ్ చేస్తున్నాను. అప్పుడే అందంగా ఉంటుంది హ్యాండ్ అనేది. మొత్తం బార్డర్ అవసరం లేదు. లైనింగ్ మెయిన్ క్లాత్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ వేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకుని ఖర్చు అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఈ కుట్టేసిన ఖర్చు అనేది కాటన్ వైపు తిప్పుకొని ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు పైకి లెగకుండా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా తిరుగుతుంది అనమాట. ఖర్చు మీద ఒక కుట్టు వేసుకుంటే ఈ చివరి ఒక పాయింట్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకుంటే చక్కగా నీట్గా నిలబడుతుంది. ఇవి వేసుకున్న తర్వాత మిగతా లైనింగ్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకుని చుట్టూ ఉన్న ఖర్చు అనేది వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి, 2 కూడా నేను రెడీ చేసేసుకున్నాను హ్యాండ్స్. ఫ్రిల్స్ కోసం కట్ చేసిన ఈ క్లాత్ని 4 పీసెస్ వచ్చినాయి, ఒకదానికొకటి యాడ్ చేసేసుకున్నాను. అలాగే లైనింగ్ కూడా 4 పీసెస్ వచ్చినాయి, అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మెయిన్ క్లాత్కి వచ్చిన ఖర్చు కింది వైపు పెట్టుకున్నాను, లైనింగ్కి వచ్చిన ఖర్చు పై వైపుకి వచ్చేలా పెట్టుకున్నాను. యాడ్ చేసుకోవాలి. కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకుని ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఇవి తిప్పేసుకోవాలి. అందుకని చెప్పి మెయిన్ క్లాత్ కుట్టు వచ్చేసి కింది వైపు పెట్టుకోవాలి, కాటన్ కుట్టు వచ్చేసి పైకి వచ్చేలా చూసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టేసిన తర్వాత ఈ ఖర్చు కాటన్ వైపు తిప్పుకొని ఖర్చు మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా తిరుగుతుంది. చూడండి, ఇలా చివరి వరకు కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. కింద ఖర్చులు ఏమి కనపడకుండా నీట్గా ఉంటుంది. ఈ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కింద కుట్టు మీద చిన్నగా గీరినట్టు చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. లేదంటే ఐరన్ వేసి తర్వాత పైన కుట్టు వేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. నేను మొత్తం కుట్టేసాను. చూడండి, ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ బాడీ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ సైడ్ బాడీ యాడ్ చేస్తున్నాను. ఈ స్క్వేర్ షేప్ ఉంది కదా, ముందు నెక్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్ చుట్టూ ఒక కుట్టు కుట్టేసుకొని తిప్పేస్తాను అనమాట. మెయిన్ క్లాత్ వచ్చేసి మంచి వైపు పెట్టుకోవాలి, దానిపైన లైనింగ్ పెట్టుకోవాలి. ఈ ఖర్చు అంతా కట్ చేసేసుకొని పావించి గ్యాప్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. మూలలు వచ్చిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే తిప్పేటప్పుడు ఈజీగా తిరుగుతుంది. ఇలా తిప్పేసుకోవాలి. లోపల వైపుకి తిప్పేసేసుకొని నెక్ నీట్గా సర్దుకోవాలి. లైనింగ్ అనేది పైకి కనపడకుండా చూసుకోవాలి. పైన ఒక పాయింట్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకుంటే నెక్ షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది.
చుట్టూ కూడా ఈ మూలలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా క్లాత్ని తిప్పుకోవాలి. పాదం పైకి లేపి సూదిని క్లాత్లో పెట్టుకున్న తర్వాత తిప్పుకోవాలి. మనం కుట్టడానికి అనుకూలంగా తిప్పుకొని అప్పుడు కుట్టుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. లాగినట్టు చేస్తే సాగిపోయి షేప్ అనేది పోతుంది. తిప్పేసి కుట్టు వేసిన తర్వాత మిగతా లైనింగ్ కూడా యాడ్ చేసి వేస్ట్ అంతా కట్ చేసేసాను. బ్యాక్ సైడ్ ఈ 2 పీసెస్ దేనికది సపరేట్ 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. 2 పీసెస్ వస్తాయి కదా బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్ పార్ట్స్ రెండు కూడా దేనికది ఎదురు పొదురు పెట్టుకుని చూసుకోవాలి. లేదనుకోండి ఆర్మ్ హోల్ వైపు ఒకటి మళ్ళీ నెక్ వైపు ఒకటి పెట్టుకుని అలా అవుతుంది అనమాట. అందుకని హుక్స్ పట్టి కాజా పట్టి ఎదురు పొదురు పెట్టి చూసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఎలా అయితే నెక్ కుట్టేసానో సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ నెక్ కూడా కుట్టేస్తున్నాను. తిప్పి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలాగే మిగతా లైనింగ్ కూడా యాడ్ చేసుకుని రెండు దేనికది కట్ చేసేసుకోవాలి. వేస్ట్ అనేది హుక్స్ పట్టి దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేశాను. కట్ చేసేటప్పుడు ఆ 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి కోసం రెండింటికి 2 బాడీ పార్ట్లు వస్తాయి కదా బ్యాక్ సైడ్, ఆ రెండింటికి కూడా సేమ్ ఇదే విధంగా 1 ఇంచ్ పట్టి కుట్టేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చేసినాయి కదా. ఇలా డాట్స్ వేసుకోవాలి ఫ్రంట్ సైడు అలాగే బ్యాక్ సైడు కూడా చిన్న చిన్న డాట్స్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ విడ్త్ వచ్చేలాగా వేసుకుంటే సరిపోతుంది. చిన్న పాపే కాబట్టి దీనికి కూడా డాట్స్ బ్యాక్ సైడ్ కూడా వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ప్లెయిన్గా ఉందని చెప్పి కొంచెం బార్డర్ అనేది మిగిలింది. ఆ మిగిలిన బార్డర్ని నెక్ కింద నుంచి కింద వేస్ట్ వరకు వేస్తున్నాను. చూడండి ఇలా పైన ఒక ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను అంతే. నెక్ కింద వైపున కుట్టేసి తర్వాత చుట్టూ కూడా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ముందు నెక్ కుట్టక ముందు ఇది వేసి తర్వాత నెక్ పట్టి కుట్టుకుంటే ఇంకా నీట్గా వచ్చేది. నాకు ఇది మిగులుతుందని ఐడియా లేదు. మిగిలింది కదా వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి మళ్ళీ పైన వేసి కొడుతున్నాను. చూడండి ఇది వేసిన తర్వాత అందంగా అనిపించింది. లేదంటే చాలా ప్లెయిన్గా వచ్చేసి బ్లౌజ్ అంతా అంత అందంగా లుక్ లేదు. ఇది వేసాక చాలా బాగుంది బ్లౌజు. చూడండి పక్కన కూడా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇంకో వైపున కూడా ఇక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంది కదా, అది ఇలా ఫోల్డ్ చేసుకుని ఎప్పుడు కూడా ఈ ఫోల్డింగ్ చివరికి కుట్టు వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే నీట్గా ఉంటుంది. చూడండి ఇలా పై వరకు కుట్టేసుకోవాలి. కింద వేస్ట్ దగ్గర కూడా ఇక్కడ ఒక కుట్టు వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ బ్యాక్ బాడీ పార్ట్స్ రెండు యాడ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర యాడ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర 2 కుట్లు వేసుకోవాలి. అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ నెక్ వైపు వచ్చినవి సమానంగా ఉండేలా చూసుకోవాలి. దీనిపైన ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి యాడ్ చేసుకోవాలి. హ్యాండ్కి మధ్యలో ఒక నాటు ఉంటుంది కదా, అది కుట్టు దగ్గరకు వచ్చేలా చూసుకొని అక్కడి నుంచి మధ్యలో నుంచి యాడ్ చేసుకుంటే సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. చివరి వరకు ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ మధ్యలో నుంచి ఇలా తిప్పుకోవాలన్నమాట. హ్యాండ్ అనేది కిందకి వెళ్తుంది, బాడీ పార్ట్ పైకి వస్తుంది. ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకా సగం హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి. చివరి వరకు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి. ఒకవైపున ఎక్కువ ఖర్చు ఇంకొక వైపున తక్కువ ఖర్చు అలా పెట్టకూడదు. మొత్తం కుట్టు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి. అప్పుడే సైడ్ కుట్లు అనేవి కరెక్ట్గా కలుస్తాయి. లేదంటే పైకి కిందకి వస్తాయి. నీట్గా వచ్చేసింది హ్యాండ్. దీనిపైన ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. కింద ఫ్రిల్స్ కోసం యాడ్ చేసిన క్లాత్ ఉంది కదా, దానికి ఒకవైపున ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఎందుకంటే హుక్స్ పట్టి వైపునికి వస్తుంది, అందుకని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ సైడ్ మొత్తం యాడ్ చేసేసిన తర్వాత అంటే సైడ్ బ్లౌజ్కి సైడ్ కుట్లు వేసి యాడ్ చేసామనుకోండి, ఎప్పుడన్నా సైడ్ కుట్లు కూడా తీసుకోవాలనుకుంటే ఇది కుదరదు. అందుకని ముందే ఈ ఫ్రిల్స్ దేనికది యాడ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. చివరికి వచ్చేసి 1.5 ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా, అక్కడ ఫ్రిల్స్ పెట్టట్లేదు, అవసరం లేదు ఫ్రిల్స్. ఆ 1.5 ఇంచ్ ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. అక్కడ వరకు కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ మొత్తం ఫ్రిల్స్ కోసం కట్ చేసిన క్లాత్ని 4 భాగాలు చేసుకుని ఒక భాగం బ్యాక్ సైడ్ ఒక భాగానికి, ఇంకొక భాగం ఇంకొక బ్యాక్ సైడ్ భాగానికి, 2 భాగాలు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా చూసుకోవాలి. ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఆ చిన్న బిట్ మిస్ అయింది ఈ వీడియోలో, అందుకని చెప్తున్నాను. మార్క్ చేసుకుంటే మార్కర్తో సరిపోతుంది.
4 ఫోల్డింగ్లు చేసుకుని మార్కర్తో మార్క్ చేసుకుంటే అక్కడ వరకు కుట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ కుట్టేటప్పుడు కూడా ఫ్రిల్స్ కుట్టేటప్పుడు కూడా 1.5 ఇంచ్ ఖర్చు కోసం ప్లెయిన్గా వదిలేసి అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా సమానంగా ఉండేలా ఉంటే, అంటే ఫ్రిల్స్ ఫోల్డింగ్ కరెక్ట్గా సమానంగా ఉండాలి. వాటి మధ్యన గ్యాప్ ఫ్రిల్కి మధ్యలో ఉండే గ్యాప్ కూడా సమానంగా ఉంటేనే మనకి లుక్ అనేది బాగుంటుంది. ఒక చోట పెద్దగా ఒక చోట చిన్నగా అలా పెట్టకూడదు. ఇంకో సైడ్ కూడా ఖర్చు వచ్చిన చోట ప్లెయిన్గా వదిలేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా హుక్స్ పట్టి వచ్చే వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకొని అప్పుడు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి బాడీ పార్ట్కి. చూడండి, యాడ్ చేసేసాను నేను ఆల్రెడీ. ఈ కుచ్చులు అనేవి పైకి లెగుస్తూ ఉంటాయి. ఈ యాడ్ చేసిన ఖర్చు ఉంది కదా, అది బాడీ వైపు తిప్పుకొని ఈ పైన ఒక కుట్టు వేసుకుంటే, టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి కిందకి అణిగినట్టు ఉంటాయి. లేదనుకోండి పైకి లెగుస్తున్నట్టు ఉంటాయి. మొత్తం బాడీ చుట్టూ కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఈ కుట్టేప్పుడు కూడా పాయింట్ గ్యాప్తోనే వేసుకోండి. సైడ్ కుట్లు వేసేటప్పుడు షోల్డర్ దగ్గర కుట్టును పట్టుకొని అక్కడి నుంచి హ్యాండ్ ఫోల్డ్ చేసుకోవాలి. నాకు ఈ బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఏమీ ఇవ్వలేదు, నేను అందాజుగా కుట్టేస్తున్నాను. హ్యాండ్ లూజ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఈ క్యాప్ స్లీవ్స్ కాబట్టి పైకి లేచినట్టు ఉంటే బాగుంటాయి అని చెప్పి కొంచెం ఎక్కువ పెట్టాను. ఈ మార్క్ అయితే నేను కట్ చేసేటప్పుడు ఎంత ఖర్చు అయితే పెట్టానో ఆ ఖర్చు దగ్గర మార్కుని బట్టి ఇలా మార్క్ అనేది చేసుకున్నాను. నడుం దగ్గర ఇలా వంపొచ్చినట్టు మార్క్ చేసుకుని అలా కుడితే షేప్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఇలా మధ్యలో చిన్న వంపు వచ్చినట్టు కుట్టుకుంటే సరిపోతుంది. కింది వైపు ఫ్రిల్స్ చివరి వరకు కుట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టుకుని కింది వైపు మాత్రం 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. దీని పక్కనే ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక స్టిచ్, అలాగే ఇంకొక స్టిచ్, 2 స్టిచ్చెస్ వేసుకుంటే మొత్తం 3 కుట్లు వేసుకుంటే ఎప్పుడన్నా ఒకటి తీసుకోవటానికి ఉంటాయి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. చూడండి, చాలా బాగుంది కదా. మధ్యలో బార్డర్ వేయటం వల్ల చాలా అందంగా ఉంది. ఫ్రిల్స్ పెట్టడం కూడా చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ అనేది. లేదంటే ప్లెయిన్గా అంత అందంగా అనిపించలేదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.